చిలుకా సరస్సు. ఈ చిలుకా సరస్సు ఎక్కడుందో తెలుసుకుందాం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన ఒరిస్సాకి గంజాం, పూరి మరియు ఖోర్దా ఈ 3 జిల్లాలని సరిహద్దులుగా చేసుకుని విస్తరించి ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది కేవలం మన భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. మరింత గొప్ప సరస్సు గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చిలుకా లేక్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఇందుకోసం మన ప్రయాణాన్ని వైజాగ్ నుంచి భువనేశ్వర్ వైపు ప్రయాణిస్తున్నాం. ప్రస్తుతం నేను బరంపూర్ దాటాను. బరంపూర్ తర్వాత ఖత్రపూర్ వస్తుంది. ఖత్రపూర్ తర్వాత మనకి నేషనల్ హైవే నుంచి ఈ విధంగా మనం ఎడం వైపు తీసుకుంటే కనుక మనకి చిలకా రూట్కి వెళ్ళే ఒక మార్గాన్ని వస్తుంది. దాని గుండా మన ప్రయాణాన్ని సాగిద్దాం. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ్ కోనార్క్ వెళ్ళదలుచుకునేవారు భువనేశ్వర్ రూట్ కాకుండా ఈ విధంగా చిలకా రూట్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే చిలకా లేక్ యొక్క అందాలని మరియు దాదాపు 40 నిమిషాల బోటింగ్ని కూడా చూడొచ్చు. మనం చిలకా లేక్ పరివాహిక ప్రాంతానికి చేరుకున్నాం. చిలకా లేక్ యొక్క పొడవు సుమారు 64 కిలోమీటర్లు. అయితే దాని పరివాహిక ప్రాంతం 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. చిలకా సరస్సుకి ప్రధానంగా 2 సరిహద్దులు కలవు. ఒక ప్రాంతం తూర్పు కనుమలు కాగా మరో ప్రాంతం సముద్ర తీరం. మనం సముద్ర తీరం మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి దగ్గరలోనే ఉన్న ఒక చిన్న సుందరమైన బీచ్ ఉంది. దాన్ని సందర్శిద్దాం పదండి. మనం చేరుకున్నాము ప్రయాగి బీచ్. ఈ బీచ్ దగ్గర లైట్ హౌస్ కూడా ఉంది. దగ్గరలోనే ఒక చిన్న మత్స్యకార గ్రామం కూడా ఉంది. ఇవన్నీ మత్స్యకారుల పడవలు. ఉదయాన్నే కాబట్టి అందరూ చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిలకా సరస్సుని ఆధారంగా చేసుకుని ఈ తీర ప్రాంత ప్రజలు అనేక ఉప్పునీటి చేపల్ని మరియు రొయ్యల పెంపకాన్ని చేపట్టారు. మనం చూస్తున్నవన్నీ చేపల చెరువులే. బరంపూర్ నుంచి 92 కిలోమీటర్లు మనం ప్రయాణించి జాహ్నీ కూడా బోట్ జెట్టీకి చేరుకున్నాము. చిలకా సరస్సులో కనుక మనం ప్రయాణించాలనుకుంటే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన 2 బోట్ జెట్టీలు, ఒకటి జాహ్నీ కూడా, రెండోది శతపథ. మనం ఇప్పుడు జాహ్నీ కూడా నుంచి శతపథ వైపు ప్రయాణిస్తున్నాం. ఇక్కడ మీకు అనేక ఆప్షన్స్ ఉంటాయి ప్రయాణించడానికి. మన దగ్గర టైం లేదు కాబట్టి ఒకవేళ మీరు తొందరగా వెళ్ళిపోవాలంటే ఇలా నాటు పడవలు ఉంటాయి. ఇవే నాటు పడవలు. ఈ నాటు పడవల ద్వారా సుమారు 50 మందిని 50 వెహికల్ని కూడా ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఇంతమంది ఎక్కినప్పటికీ ఈ బోటు మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. నాటు పడవ అయినప్పటికీ గవర్నమెంట్ పడవ కూడా ఉంటుంది. కాకపోతే దాని టైమింగ్స్ మనకి సరిగ్గా ఉండవు అన్నమాట. జాయినిగూడ నుంచి శతపథకి సుమారు 40 నిమిషాల వరకు ప్రయాణం ఉంటుంది. మీరు ఒకవేళ పర్సనల్గా గవర్నమెంట్ బోటు ద్వారా మీరు ప్రయాణించాలనుకుంటే 3 గంటలకు గాను 1800 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ మనము కేవలం 30 రూపాయలతోనే 40 నిమిషాల ప్రయాణాన్ని చేస్తున్నాం. మార్గంలో చిన్న ఐలాండ్ వచ్చింది. అక్కడ కూడా ఇంకా జనాలను ఎక్కిస్తున్నారు. మనం వెళ్ళాల్సిన ఐలాండ్ అక్కడ దూరంగా ఉంది. అక్కడ దూరంగా పెద్ద బోట్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ బోట్ అనమాట. అందులోంచే పెద్ద వెహికల్స్ కూడా షిప్పింగ్ అవుతాయి. ఇప్పుడు మనం ఎక్కింది ఎమర్జెన్సీ బోట్. ఈ చిలకా సరస్సు యొక్క గరిష్ట లోతు 13 అడుగులు, కనిష్ట లోతు 6 అడుగులు. భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతాలన్నీ ఉష్ణమండల ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి బెస్ట్ టైము నవంబర్ టు ఫిబ్రవరి. ఈ చిలకా సరస్సు ఒరిస్సా ప్రజల యొక్క కల్చర్లో భాగమైపోయింది. సుమారు 400 ఏళ్ల క్రితమే పురుషోత్తమ దాస్ అనే ఒక గొప్ప విద్వాంసుడు శ్రీ పూరి జగన్నాథ్ మీద అనేక గేయాలు, రచనలు రాశారు. ఆయన మొదట్లో ఇదే చిలకా లేక్ ప్రాంతంలో పెరుగుని అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవారుట. మనం సుమారు 40 నిమిషాలు ప్రయాణం చేసి శతపథ బోట్ ప్రదేశానికి అయితే చేరుకున్నాం. ఇదే శతపథ బోట్ జెట్ని. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచే మనకి గవర్నమెంట్ బోట్లు కూడా లభిస్తాయి. అంటే ఇండివిజువల్ బోట్స్ అనమాట. 2 లేదా 4 మాత్రమే ఉంటుంది. 3 గంటలకు గాను 1800 వరకు ఛార్జ్ చేస్తారు. మార్గ మధ్యలో అనేక ద్వీపాలు, సముద్ర తీరాన్ని కూడా వీళ్ళు తీసుకెళ్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూరికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ శతపథ బోట్ జెట్టీని ట్రై చేయండి. ఒకవేళ పూరి నుంచి శతపథ చేరుకోవడానికి నేరుగా గవర్నమెంట్ వారి టూరిస్ట్ బస్సులు కూడా మీకు లభ్యమవుతూ ఉంటాయి. మీరు చూస్తున్నది గవర్నమెంట్ బోట్ జెట్టీ. మన బండిని చూడండి ఎలా తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి చక్కచక్క వాళ్ళ పనులను భలే చేసేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని సాగిద్దాం. చిలకా లేక్ యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని చూసాం కదా. మనం ఇక్కడ నుంచి సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించి చిలకా లేక్ యొక్క తూర్పు కనుమల ప్రాంతాన్ని చూద్దాం. అంటే దీని యొక్క చివరి ఎండ్ పాయింట్ రంభా అని ఉంటుంది. ఆ ప్రాంతానికి మనం చేరుకుందాం.
మార్గ మధ్యలో మనకి పూరి వస్తుంది, భువనేశ్వర్ వస్తుంది. వాటన్నిటిని నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, వాటిలో మీరు చూడగలరు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కలింజై దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. చిలకా లేక్లో కలింజై దేవాలయం, నలబన ఐస్లాండ్, సతపద, రంభ, బ్రేక్ఫాస్ట్ ఐలాండ్, హనీమూన్ ఐలాండ్, బర్డ్స్ ఐలాండ్, బెకాన్ ఐలాండ్, రాజ్హనాస్ ఐలాండ్, మంగళజోడి ఐలాండ్ అని చాలా ఐలాండ్స్ ఉంటాయి. అంటే చూడండి ఇది ఎంత పెద్ద లేకో. మనం ఒరిస్సాలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్లో ఒకటైన కలింజై దేవాలయానికి వెళ్ళే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. టికెట్ 150 రూపాయలు. ఇక్కడ గవర్నమెంట్వి మరియు ప్రైవేట్వి విడివిడిగా ఉంటాయి. ప్రైవేట్వి స్పీడ్ బోట్లు కూడా లభ్యమవుతూ ఉంటాయి. అది సుమారు 2 మనుషులకి 500 వరకు ఛార్జ్ చేస్తారు. మేము వచ్చిన సమయంలో స్పీడ్ బోట్ లేదు, ఇక్కడ మనకు గవర్నమెంట్ బోట్ ఉంది. అది మనిషికి 150 రూపాయలు. సుమారు 3 గంటల వరకు మన ప్రయాణం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది చిలకా లేక్ యొక్క మరోవైపు ఎంట్రన్స్. బోట్లో మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. కోట యొక్క సింహద్వారాలాగా ఉన్నాయి కదా, చూడ్డానికి సముద్రాన్ని తలపిస్తుంది కదా. ఈ మార్గంలో ఉన్న ఒక మరో విశేషం ఏంటంటే డాల్ఫిన్ స్పాట్స్ వస్తుంది. మనం ఆల్మోస్ట్ అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఈ డాల్ఫిన్ స్పాట్కి చేరుకుంటాం. ఇవి మనుషులతో చాలా సఖ్యతగా ఉంటాయి. నాతో పాటు మీరు కూడా డాల్ఫిన్స్ చేసేయాలని వీక్షించండి. మనం మా కలిజా ఐస్లాండ్కి అయితే చేరుకున్నాం. ఒక చిన్న ద్వీపంలో ఉన్న అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారు చిలకా లేక్ నుంచి మనందరినీ రక్షిస్తుంది అని ఇక్కడ ప్రజల విశ్వాసం. దీని వెనకాల ఒక విషాద గాథ కూడా ఉంది. జాయ్ అనే అమ్మాయి తన వివాహం కోసం తన తండ్రితో పాటు పడవలో ఈ చిలకా సరస్సు గుండా ప్రయాణిస్తుంది. మార్గ మధ్యలో పెద్ద తుఫాను రావడం వల్ల ఆ అమ్మాయి మరణించడం జరిగింది. అమ్మాయి తండ్రి మరియు పడవ నడిపేవాడు మాత్రమే క్షేమంగా తీరానికి చేరుకున్నారు. అప్పుడున్న ప్రజలందరూ ఒకవేళ ఆ అమ్మాయిని అమ్మవారిని తలుచుకుని ఉంటే బతుకుండేది అనుకున్నారట. అందుకే ఆ అమ్మాయి గుర్తుగా ఈ దేవాలయానికి కలింజై అని పేరు పెట్టడం జరిగింది. కలింజైలో కాళీ అంటే కాళీమాత అని, జై అంటే ఈ అమ్మాయి పేరు, రెండు కలిపి కలింజైగా పిలవడం జరిగింది. తదనంతరం ఈ దేవాలయాన్ని 1717లో శ్రీ జగన్నాథ్ మాన్సింగ్ అనే రాజు నిర్మించడం జరిగింది. మార్గ మధ్యలో ఇలా పక్షులు కూడా మన బోట్తో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. కలింజై దేవాలయం. మనం ఇప్పుడు భారతదేశంలోని సుందరమైన పొడవైన హైవేలో ఒకటైన NH5 లేదా NH16 మీద ప్రయాణిస్తున్నాం. ఇదే గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఈ కలింజై ఐలాండ్ నుంచి సుమారు 28 కిలోమీటర్లు కనుక మనం ప్రయాణిస్తే రంభా అనే ప్రాంతం వస్తుంది. ఇదే చిలకా లేక్ యొక్క చిట్ట చివరి వ్యూ లేదా మౌత్ అన్నమాట. మనం ఈ ప్రదేశానికి అయితే చేరుకున్నాం. రంభా చిలకా లేక్. దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము ఉండదు. అండ్ మెయిన్ నేషనల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ చిలకా లేక్ యొక్క వ్యూ పాయింట్. మీరు ఒకవేళ చిలకా లేక్ కనుక వస్తే తప్పకుండా ఈ అందమైన వ్యూని తప్పకుండా సందర్శించండి. ఈ చిలకా లేకు అనేక పక్షులకు కూడా ఆవాసయోగ్యంగా ఉంది. ఒరిస్సా ప్రజల సాంస్కృతిక జీవితంలో భాగమైపోయిన ఈ చిలకా లేకు అక్కడ ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రదేశం బరంపూర్కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే మన ఆంధ్ర వైపు నుంచి వచ్చే వాళ్ళు ఒకవేళ చిలకా లేకుని సందర్శించాలంటే ఈ రంభా ఉన్న ముఖద్వారం చాలా బెస్ట్, చాలా దగ్గరగా ఉన్న స్పాట్. ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా బోటింగ్ ఫెసిలిటీ ఉంది మనకి. చిలకా లేక్ ఇదండి మన భారతదేశంలోనే అంతేకాకుండా మన ఏషియాలో ఉన్న అతిపెద్ద లేక్ యొక్క విశేషాలు. మీరు ఒరిస్సా వస్తే దీన్ని తప్పకుండా సందర్శించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.